కొండ నాలుకకు మందెత్తే ఉన్న నాలుక ఊడినట్టు కానస్తున్నది. రేవంత్ రెడ్డి సర్కారు గద్దెనెక్కి అమలు చేసిన హామీలల్లా ఫ్రీ బస్సు ఒకటి. ఇప్పుడు అదే స్కీమ్ మీద లొల్లి కూడా నడుస్తున్నది. పాపం జగిత్యాల జిల్లా వెల్గటూరు బస్టాండ్ కాడ బస్సుల మోతాదుకు మించి మందనెక్కిర్రని బస్సు డ్రైవరు మస్తు గరమైండు. బస్సులకెళ్ళి బొర్లు పోతున్నారు, గింతగనం మంది ఎక్కద్దు, కొందరు దిగుర్రి అని అడిగితే ఒక్కళ్ళు కూడా సప్పుడు చేయకుండా అట్లనే కూసున్నారట. ఇట్లయితే నేను బస్సు నడపా అని డ్రైవర్ కూడా సాలిచ్చుకున్నాడట. ఇక మాట పెరిగి ఒక ప్యాసింజరు ఫ్రీ బస్సు పథకం పెట్టి పని ఉన్నోన్ని పని లేనోన్ని అందరినీ ఈరుమారు తిప్పుతున్నారని సీరియస్ అయ్యిందట. ఫుట్బోర్డ్ మీద నిలబడి ఎవరికన్నా ఏమన్నా కాకూడదైతే నా మీద వస్తుంది, నేను బస్సు తీయనంటే తీయా అని డ్రైవర్ సాబ్ ఇంకో దిక్కు సీరియస్ అవుతున్నాడు. మొత్తానికి వాళ్ళ స్కీమ్ తోటి పబ్లిక్ ఎంత జామ్ అయిందో చూడుర్రి. కొంచెం కూడా 10 నిమిషాలు అయితే ఇంకో బస్సు వస్తుంది కదా, ఎందుకు అట్టుగా ఎగబడెక్కుతారు? ఈ బస్సు ఇంకో బస్సు రాదా? ఇదే బస్సు కావన్నా? ఒక 10 నిమిషాలు అయితే ఇంకో బస్సులో కూర్చొని పోవచ్చు.